ఎంత అసాధ్యమైనటువంటి కార్యాన్ని సుసాధ్యం చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆయన దగ్గరికి గనక నా యజమానుడు వెళ్ళగలిగితే బాగుపడిపోతాడు, స్వస్థత పొందుతాడు, నా దేవుడు కరుణిస్తాడు, కనికరిస్తాడు. ఇంకోటి చెప్పిన అమ్మగారు, ఆ దేవునికి ఒక ప్రతినిధి ఉన్నాడు, ఒక ప్రతినిధి, ఆయన ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి గనక నా యజమానుడు వెళ్ళగలిగితే స్వస్థత వచ్చేసిద్ది అని ఆ చిన్నది చెప్పిందండి. ప్రియులారా, చెప్పగానే వింటారు ఎవరన్నా? ఒక గొప్పోడు చెప్తేనే ఎక్కుతుంది, సర్వెంట్ చెప్తే ఎక్కదు. అసలు లెక్క చేస్తారా? అసలు పని వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తారండి యజమానులు? చూద్దాంలే అని కొట్టిపడేస్తారు. కానీ ఆమె మైండ్కి ఎక్కేదాకా చెప్పిందండి. ఎన్ని రోజులు చెప్పుంటుందో, ఎన్ని రోజులు చెప్పుంటుందో ఆమె వినే విధంగా చెప్పింది. ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఆమె నమ్మే విధంగా చెప్పాలి. ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎంత భారంతో చెప్పాలి, నమ్మకం కలిగేటట్టుగా, నమ్మకం కుదిరేటట్టుగా మాట్లాడాలి కదండి. ఒక వ్యక్తిని నమ్మించటం ఆషామాషి పని కాదు, అంత తేలికైన పని కాదండి, కాదు. ఈరోజు మేము సత్యం చెబుతుంటే ఎవరు నమ్మట్లేదండి, బైబిల్లో ఉన్నది చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు, బైబిల్లో రాయబడిన వాక్యంగా చెప్తుంటే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. నమ్మరండి, అంత తేలిగ్గా నమ్మరండి. ఒక అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా, ఒక అసత్యాన్ని నమ్మినంత ఈజీగా, ఒక మోసాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని, సత్యాన్ని, దేవుని వాక్యాన్ని నమ్మరండి. దేవుని కోసం బ్రతికే సేవకుణ్ణి నమ్మరండి. మోసగాళ్లను, మాయగాళ్లను, అబద్ధికులనే నమ్ముతారు. మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పేటువంటి వారి మాటలు వినరు. లోకం అన్నట్టుగా యథార్థవాది లోక విరోధి. యథార్థముగా మాట్లాడు వారి మీద జనులు పగపట్టుదురు. చూశారు ప్రియులారా, ఎంత కష్టమో నమ్మించాలంటే. మరి ఆమెకి ఆ చిన్నదానికి కూడా అదే కష్టం ఉంటుంది కదా. నమ్మిందండి ఆ యజమానురాలు, నమ్మి తన భర్తతో ఆ విషయాన్ని పంచుకుంది. భర్త వింటాడా? ఈయన వింటాడా? ఈయన పెద్ద మేధావి. ఈ రోజుల్లో కూడా ఉన్నారు కదండి, ఏమి తెలియకపోయినా అన్నీ తెలుసు అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ ఈయన ఏమి తెలియనోడు కాదు, ఘనుడు, పరాక్రమశాలి, తిరుగులేదు, రాజు దయ పొందినవాడు, ఇశ్రాయేలుల్ని ఓడించినోడు, జయం పొందినోడు దేవుని చేత. అటువంటి వ్యక్తి సామాన్యంగా నమ్ముతాడా? నమ్మే విధంగా ఈ చిన్నది చెప్పింది. ఆ చిన్నది ఎలా చెప్తే ఏమో నమ్మింది, అదే ఏమి కూడా ఆపరేట్ చేసింది. ఈ చిన్నది ఆమెతో ఎలా చెప్పిందో ఆమె కూడా అలాగే చెప్పింది. నమ్మాడండి. ఎవరు? నయమాను గారు నమ్మారు, సిరియా రాజు గారు కాదు. నయమాను గారు నమ్మారు. నమ్మి వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడండి. ఏమని? ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట,
ఆ ప్రవక్త పేరేంటి? ఏలియానా, ఎలీషానా? ఎలీషా ప్రవక్త ఉన్నాడట. ఆయన దగ్గరికి గనక నేను వెళ్తే నాకున్నటువంటి కుష్ఠరోగం పోతుంది, ఆయన స్వస్థపరిచి పంపిస్తాడు నన్ను. గనక నేను వెళ్ళటానికి రెడీ అయ్యాను, సిద్ధం అయ్యాను. మరి ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి, పర్మిషన్ లెటర్ కావాలి, అంతే కదండి. నువ్వు అమెరికా వెళ్ళాలంటే అమెరికా వాడు వీసా ఇవ్వాలి.